అమెరికా ఇరాన్ యుద్ధం దేశీయ విమాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరిగిన ఫ్యూయల్ రేట్లతో ఫ్లైట్ నడపడం కష్టంగా మారిందని తెలిపాయి విమానయాన సంస్థలు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూకుమ్మడిగా ఫిర్యాదు చేశాయి. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఫ్లైట్ సేవలను తాత్కాలికంగా లేదా పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని తెలిపాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ తేల్చి చెప్పాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ శాఖ కార్యదర్శికి లేఖ రాశాయి విమానయాన సంస్థలు. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది ఎయిర్లైన్స్ ఫెడరేషన్. ఫ్లైట్ల నిర్వహణలో 40% వాటా ఇంధనానికే పోతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడపడం కష్టమవుతుందని చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం మద్దతు అందకపోతే విమాన సేవల మూసివేత తప్ప మరో మార్గం లేదని చెప్పింది ఫెడరేషన్. విమాన సర్వీసులు సజావుగా కొనసాగాలంటే ఏటీఎఫ్ ధరలను స్థిరీకరించాలని కోరాయి విమాన సంస్థలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరగకుండా చూడాలని తెలిపాయి. దీనికోసం గతంలో మాదిరిగా క్రాక్ బ్యాండ్ ను ఏర్పాటు చేయాలని విన్నవించాయి. నేషనల్, ఇంటర్నేషనల్ సర్వీసులకు ఒకే ఇంధన ధరల విధానాన్ని అనుసరించాలని కోరాయి. అలాగే ఏటీఎఫ్ పై ఉన్న 11% ఎక్సైజ్ ట్యాక్స్ ను తొలగించాలని కోరాయి విమాన సంస్థలు. అమెరికా ఇరాన్ యుద్ధం దేశీయ విమాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరిగిన ఫ్యూయల్ రేట్లతో ఫ్లైట్ నడపడం కష్టంగా మారిందని తెలిపాయి విమానయాన సంస్థలు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూకుమ్మడిగా ఫిర్యాదు చేశాయి. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఫ్లైట్ సేవలను తాత్కాలికంగా లేదా పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని తెలిపాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ తేల్చి చెప్పాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ శాఖ కార్యదర్శికి లేఖ రాశాయి విమానయాన సంస్థలు. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది ఎయిర్లైన్స్ ఫెడరేషన్. ఫ్లైట్ల నిర్వహణలో 40% వాటా ఇంధనానికే పోతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడపడం కష్టమవుతుందని చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం మద్దతు అందకపోతే విమాన సేవల మూసివేత తప్ప మరో మార్గం లేదని చెప్పింది ఫెడరేషన్. విమాన సర్వీసులు సజావుగా కొనసాగాలంటే ఏటీఎఫ్ ధరలను స్థిరీకరించాలని కోరాయి విమాన సంస్థలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరగకుండా చూడాలని తెలిపాయి. దీనికోసం గతంలో మాదిరిగా క్రాక్ బ్యాండ్ ను ఏర్పాటు చేయాలని విన్నవించాయి. నేషనల్, ఇంటర్నేషనల్ సర్వీసులకు ఒకే ఇంధన ధరల విధానాన్ని అనుసరించాలని కోరాయి. అలాగే ఏటీఎఫ్ పై ఉన్న 11% ఎక్సైజ్ ట్యాక్స్ తొలగించాలని కోరాయి విమాన సంస్థలు.